ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ ఒక స్టోరీ చెప్పబోతున్నాను. చెప్తా. అనగనగా ఒక డక్ ఉండేది. అది అప్పుడు కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. ఒక గుడ్డు నుండి మాత్రం వైట్ కలర్ ఇంకా అలాగే బ్లాక్ కలర్ కలిపి ఉన్న ఒక డక్ పిల్ల వచ్చింది. అది చూసిన మిగతా డక్స్ పిల్లలు దాంతో ఆడుకునేదిగా దాన్ని బాగా ఏడిపించేది. ఒక రోజున దానికి దాహం అవుతుంటే అప్పుడు అది దగ్గరికి వెళ్తే మిగతా డక్స్ పిల్లలు దాన్ని నీళ్ళు తాగేవారు. అప్పుడు దానికి బాగా దాహం వేసింది. అట్లా నడుచుకుంటా తను పిల్లి హౌస్కి వెళ్ళింది. పిల్లి నాకు దాహంగా అనుకున్నా నీవా అబ్బో నీ రంగు చూస్తే నాకు అసహ్యంగా ఉందని పిల్లి అంటది. అప్పుడు అది నడుస్తూ కోడి ఇంటికి వెళ్తుంది. కోడి నాకు నీళ్ళు నాకు దాహం వద్దు, నీలాంటి నువ్వు చూస్తుంటే నాకు అసత్యంగా ఉంది అని అంటుంది కోడి కూడా. అప్పుడు అది వెళ్తుంటే అది ఎక్కడ ఆగుతుంటే అది గుర్రం వాళ్ళ ఇంటి ముందు ఆగింది. గుర్రం నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వవారు అడుగుతుంది. అబ్బా నేను ఇవ్వరు, నీలాంటి అసత్యమైన మొహం చూస్తే నాకు బాగా అసత్యంగా ఉంది అని అంటుంది. అప్పుడు అది నడుచుకుంటూ జిరాఫీ ఇంటికి పోతుంది. జిరాఫీ కొంచెం నీళ్ళు వాళ్ళకి దాహంగా ఉందని అడుగుతుంది. అబ్బా నా దగ్గర నీళ్ళు ముందు ఇక్కడ నీలాంటి అసత్యమైన మొహం చూస్తే నాకు బాగా అసత్యంగా ఉందని అది ఉడికి పంపిస్తుంది. కొంతసేపటికి అది మేకల ఇంటి దగ్గర చేరుతుంది. మేకలు నాకు కొన్ని నీళ్ళు ఇస్తారా అని అడుగుతుంది. అబ్బో నీళ్ళు ఇవ్వడు, నేను అంటే అసత్యం మొక్కలు చూస్తే మాకు చాలా అసత్యంగా అని అది కూడా తిట్టి పంపిస్తుంది. అయితే అట్లా నడుచుకుంటూ అందరి ఇంటికి వెళ్తుంది. ఎవ్వరు నీళ్ళు ఇవ్వరు. అప్పుడు అది ఒక చాలా దూరంలో ఉన్న ఒక కోట దగ్గర ఉన్న నది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అది అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతూ ఉంటుంది. అప్పుడు చూసినవి ఇదేంటి ఇంత దాహంగా ఉందా అని అనుకుంటుంది. అమ్మో దీనికి మనం నీళ్ళని ఇవ్వద్దు అని అనుకుంటుంది. ఒక చుక్క కూడా ఇవ్వద్దని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంది ఇంటికి. అప్పుడు అందరినీ అది చాలా ప్రేమ. అప్పుడు వాటికి అట్లనే వాళ్ళు కొంచెం నష్టం జరుగుతుంది. అప్పుడు అది ఆ డక్స్ వాటిని తీసేయడం వల్ల వాటికి చాలా పని చేస్తుంది. పైగా మిగతా డక్స్కి కూడా హెల్ప్ చేస్తుంది. అది అట్లా హెల్ప్ చేసుకుంటే అందరికి పోతుంటే అదంతా అందరికి ఇష్టమవుతుంది. తెలుసా? ప్లీజా మనం ఎవరినైనా ఆసక్తించుకున్నాం అనుకో మనకి కొన్ని కష్టాలు వస్తాయి. వాటిని మనం తిట్టిన వాళ్ళు మనకి సహాయం చేస్తే మనకి కూడా మంచిదే జరుగుతుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిత్త చిలకప్ప.